చాలా మంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. దానికి మీ ఆన్సర్ ఏం మాట్లాడుతున్నా? అసలు మా సబ్జెక్టే నాది లేనే లేదు, ఇప్పుడు లేదు. సంబంధించి పెండింగ్ బిల్స్ రిలీజ్ చేస్తున్నందుకు వడ్డీ గారి ఇంటికి రావడం జరిగింది. నేను వాళ్ళకి ఎంటర్ అయ్యి లోపలికి పోతుంటే అక్కడ కొండ మురళి గారు బాగున్నారా అన్న అని పలకరించి నేను లోపలికి వెళ్ళిపోయినా. ఆ తర్వాత నాకు కొండ మురళి గారు పలకరించి పోయిన తర్వాత నేను వడ్డీ గారితో మాట్లాడినా. ఆ తర్వాత కొండ మురళి గారు ఆయన కలిసి వెళ్ళిపోయారు అనుకుంటా. నేను వచ్చిన పని రాజకీయాలకు సంబంధం లేదు, ఈరోజు సంబంధం లేదు, ఫ్రేమ్ లేదు. నియోజకవర్గానికి సంబంధించిన ఆన్గోయింగ్ వర్క్ సంబంధించిన పెండింగ్ బిల్స్ గతంలో మీ అందరూ తెలుసు, అసెంబ్లీలో కూడా మాట్లాడినా. మా ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో పెండింగ్ బిల్స్ కాంట్రాక్టర్లు చేయకపోతే పనులు ఆగిపోతున్నాయి అని చెప్పి అన్ననా అసెంబ్లీలో. ఆ పెండింగ్ బిల్ల గురించి నేను రావడం జరిగింది తప్పితే నేను రాజకీయంగా గురించి కానీ అసలు విషయాలు నేను బట్టి గారితో మాట్లాడలేదు. నాకు ఆ పని మీద రాలేదు అసలు. గతంలో ఒక 4-5 రోజుల నుంచి మీ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి పార్టీని డిఫెండ్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో రాజగోపాల్ రెడ్డి ఒకరు. ఆయన పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చాలా పేరు అడుగుతారు. ఏబిఎన్ ఛానల్ పేరు ఏం పేరు నీ పేరు? ఏబిఎన్ ఛానల్ కొంచెం ఉల్టా సీదా కథనాలు పెడుతుంది. కొంచెం కొండా సురేఖను, కొండా సుష్మితని, రాజగోపాల్ రెడ్డిని కలిపి కూడా మీరు ఒక స్టోరీ ప్లే చేసింది. ముఖ్యంగా ఏబిఎన్ ఛానల్, ఆంధ్రజ్యోతి పేపరు, తెలంగాణ లీడర్లని కంట్రోల్ చేయాలని మనం అనుకుంటా. అది మీ మూర్ఖత్వం. అలాంటి వ్యక్తి మీద కథనం ప్రసారం చేయాలంటే 100 సార్లు ఆలోచించండి. ఎన్సీడీ ఛానల్ ఉంది కదా అని, పేపర్ ఉంది కానీ ఏబిఎన్ ఛానల్ వాళ్ళు ఛానల్ లాంటి వాళ్ళు మర్యాద దక్కలు కూడా చెప్తున్నా. మరోసారి మీరు వినండి. ఏబిఎన్ ఛానల్ వాళ్ళు ప్రచారం చేసిన కథనం విన్నా. రాముడు నీ గురించి మాట్లాడతలేదు నేను. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏదైనా ఆంధ్ర మీడియా తెలంగాణలో నాలాంటి లీడర్లని వాళ్ళ మీడియా ద్వారా కంట్రోల్ చేయాలని, వాళ్ళకు అనుకూలంగా సైనికుడిగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడమే మా ఏకైక లక్ష్యం. కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో చేసి రెండోసారి అధికారంలో తీసుకురావడమే మా ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యం వైపు మేము అడుగులు ఉంటాయి, ఆ విధంగా పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఇట్లా కంట్రోల్ చేయాలని, వాళ్ళకు అనుకున్న వ్యక్తుల్ని ప్రమోట్ చేసి ఈ ప్రభుత్వంలో వాళ్ళకు బెనిఫిట్ అయ్యే విధంగా ఒక కీలక పాత్ర పోషించి ప్రభుత్వం వెనక నుంచి నడిపేయాలని కలలుగా అంటుండ్రేమో. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నా. ఆంధ్ర మీడియా అందరికి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సీరియస్ ఏబిఎన్ ఛానల్ కు మన క్వశ్చన్ అడుగుతున్నావా చెప్తున్నా. మర్యాద మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా ఉండండి. ఒక విషయం మళ్ళీసారి చెప్తున్నా, మొబైల్ కూడా పార్టీకి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, ఒక వ్యక్తులకు వ్యతిరేకంగా విమర్శించలేదు. కొన్ని సందర్భాల్లో
నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అక్కడక్కడ ఎన్నికలప్పుడు వచ్చిన ఇతర పార్టీలు వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇవ్వడం వల్ల గెలిచిన తర్వాత వాళ్ళు నిజమైన కార్యకర్తలకు, నిజమైన కాంగ్రెస్ పార్టీ గెలిపించిన కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మీద, నాలాంటి వ్యక్తుల మీద, అధిష్టానం మీద ఉంది అని చెప్పిన. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు ఏదైనా